ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నం నుంచి ఒక జాతకుడి యొక్క పూర్వజన్మ సంబంధం ఎలా కనుక్కోవచ్చు, అలాగే ఒక జాతకుడు అదే లగ్నంలో పుట్టాడు అంటే దానికి సంబంధించినటువంటి పూర్వకర్మలు ఏంటి, ఎటువంటి రుణాలు కర్మలు అతన్ని ఆ లగ్నంలో జన్మించేలాగా చేశాయి, ఇలాంటి విషయాలు కొంతవరకు ఇండికేషన్స్ అనేది ఇస్తుంది ఒక హారోస్కోప్. అవేంటి అనేది తెలియచేస్తాను. అయితే ఇది చాలా జనరిక్గా స్థూలంగానే అర్థం చేసుకోవాలి. ప్రతి లగ్నంలో జన్మించిన జాతకులు ఒకలాగే ఉండరు, కానీ వారి వెనుక ఆ కర్మ, ఆ రుణం అనేది ఒకే విధమైనటువంటి లక్షణాలు కలిగినవి ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుని, ప్రతి లగ్నానికి సంబంధించినటువంటి పూర్వకర్మలు ఏంటి, ఎందుకు ఆ జాతకుడు అదే లగ్నంలో జన్మించాడు అనేది కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో ఒక నక్షత్రానికి అలాగే పూర్వజన్మ సంబంధం ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఇందులో లగ్నాన్ని నుంచి పూర్వజన్మ సంబంధం ఎలా తెలుసుకోవచ్చు, ఒక జాతకుడి యొక్క వ్యక్తిత్వము, అతని మనస్తత్వం కావచ్చు, అతని శారీరక లక్షణాలు కావచ్చు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, మనస్తత్వము, ఇవన్నీ కూడా లగ్నం మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు కూడా నేను చెప్పేది లగ్నం చాలా చాలా ముఖ్యము. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ చూసి తర్వాత నెట్లో కూడా ఆర్టికల్స్ చదివి కొంత జ్యోతిష్యాన్ని సాధన చేస్తున్నారు. వారికి ఈ విషయం అనేది చాలా పరిచయమైనటువంటి అంశమే, లగ్నం చాలా ప్రధానమైంది అని. అయితే ఇంకా చాలామందికి లగ్నం గురించిన అవగాహన లేదు. నక్షత్రము, రాశి మాత్రమే వారికి తెలుసు, వాటి ఆధారంగానే ఫలితాలు చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ లగ్నం చాలా చాలా ముఖ్యము. అయితే ఈ సోకాల్ టీవీలో వచ్చేటువంటి కార్యక్రమంలో కావచ్చు, వాటిలో లగ్నం గురించి ప్రస్తావన చెప్పరు. ఎప్పుడు కూడా రాశి ఫలాలే చెప్తూ ఉండడం వలన రాశి నక్షత్రం గురించి ఎక్కువగా అవగాహన అనేది ఉంది. ఎందుకంటే దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, ఇవన్నీ రాశి ఫలాలే చెప్తున్నారు. ఇది కేవలం గోచార ఫలితాలు. వాటికి అంటే కూడా ఎక్కువగా మనం లగ్నము, ఆ తర్వాత లగ్నం నుంచి మనం పుట్టినప్పుడు గ్రహాల అమరిక, మహాదశ, అంతర్దశ, ఇవి చాలా చాలా ముఖ్యము. ఇవి డెస్టినీని తెలియచేస్తాయి. మన ప్రారంధాన్ని, మన జీవితంలో ఏ సంఘటనలు తెలియజేసేది లగ్నం నుంచి గ్రహాల అమరిక. అయితే లగ్నం అంటే ఏంటి, ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ రోజులో సాఫ్ట్వేర్ అనేది అందుబాటులో ఉంది. ఇందులోకి వెళ్ళినా, ఏ సాఫ్ట్వేర్లో వెళ్ళినా కానీ మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తే లగ్నం అనేది సూచిస్తుంది. ఇంగ్లీష్లో దాన్ని అసెండెంట్ అంటాము. ఏఎస్సి అని రాస్తారు, తెలుగులో అయితే లగ్నం అని రాస్తారు. అది ఫస్ట్ హౌస్గా మనం భావించాలి. ఇంకా కొంతమందికి ఒక థంబ్ రూల్ ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే, ప్రతిరోజు సూర్యోదయం రోజు తూర్పు వైపు తిరిగి నించుంటే సూర్యభగవానుడు ఎదురుగా సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో అప్పుడు ఆ సమయంలో అది లగ్నము. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఆ లగ్నం కనుక్కోవాలి అంటే, ఒక శిశువు పుట్టినప్పుడు తూర్పు వైపు కనుక మనం చూసినట్టయితే ఏ రాశి కనపడుతూ ఉంటుందో అది జన్మలగ్నము. చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి చెప్పాను లగ్నం అంటే ఏంటి అనేది. ఒక జాతకుడు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది జన్మరాశి, కానీ తాను ఏ రాశిలో ఉన్నాడో అది జన్మలగ్నం. అంత ముఖ్యమైనది లగ్నము. కాబట్టి ఎప్పుడు కూడా లగ్నం ఏంటి అని ముందు కనుక్కోండి. లగ్నం నుంచి ఫలితాలని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక లగ్నము ఒక జాతకుడు యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఆ జాతకుడి యొక్క మనస్తత్వము, ఆ జాతకుడి యొక్క శారీరక లక్షణాలు, ఇష్టాయిష్టాలు, అతని మనసు ఎలాంటిది, ఎటువంటి అభిరుచులు ఉంటాయి, ఎటువంటి ఆకాంక్షలు ఉంటాయి, ఇవన్నీ తెలియచేసేది లగ్నము. ఒక లగ్నం జాతకులందరూ కూడా ఒకేలా ఉండకపోవచ్చు, కానీ కొంత పోలికలైతే ఉంటాయి, సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. అలాగే ప్రతి లగ్నం నుంచి కూడా పూర్వజన్మ కర్మల్ని మనం కొంతవరకు పరిశీలన చేయొచ్చు. ఎలాగా అని అడిగినట్టయితే, లగ్నం నుంచి 4, 8, 6, 12, 4వ ఇల్లు, అలాగే 6, 8, 12, 5, 9 ఈ స్థానాలు పూర్వజన్మకు సంబంధించినటువంటి విశేషాలని తెలియజేసేటువంటి స్థానాలు. ప్రముఖంగా అసలు జాతకం అంటేనే పూర్వకర్మలు తెలియజేసేటువంటి ఒక చార్ట్ అది. ఈ స్థానాలు మాత్రమే కాదు, అయితే ఈ స్థానాలు, అందులో ఉన్న గ్రహాలు,
ఆ స్థానాల అధిపతుల దశలు వచ్చినప్పుడు ప్రముఖంగా మనకి పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి సంఘటనలు ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి ఆ సంఘటనలు జరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చూసినప్పుడు ప్రతి లగ్నానికి ఒక విశిష్టత, ప్రత్యేకత అనేది ఉంది. నేను క్లుప్తంగా మరి వీడియో నిడివి ఎక్కువ కాకుండా ప్రతి లగ్నానికి ఉన్నటువంటి పూర్వజన్మ సంబంధం ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎటువంటి గ్రహాలు ఎలాంటి ఇండికేషన్స్ని ఇస్తాయి వాళ్ళకి అనేది తెలియచేస్తాను. అయితే డీటెయిల్గా చెప్పాలంటే ఒక్కొక్క లగ్నం గురించి ఒక్కొక్క వీడియో చేసినట్టయితే మరింతగా డీటెయిల్గా చెప్పడానికి వీలు ఉంటుంది. అయితే ఈ వీడియోలో మాత్రము క్లుప్తంగా 12 లగ్నాలకి పాస్ట్ లైఫ్ రిలేషన్ ఎలా చూడొచ్చు కొంత ఇండికేషన్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మేషలగ్నం కనుక తీసుకున్నట్టయితే ఇది కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి. దానికి అధిపతి కుజుడు. ఇది కుజుడిల్లు. అసలు కాలపురుష చక్రం స్టార్ట్ అయిందే మేషంతో. అందులో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం, అది కేతువుది. ఇక్కడ చూడండి, రాశి కుజుడిది, నక్షత్రం కేతువుది. అటువంటి వాటితో స్టార్ట్ అయింది కాలపురుష చక్రము. నేను అనేటువంటి ఒక భావన, ఇదే సృష్టికి మూలము. ఆ నేను అనేది డిజాల్వ్ అయిపోతే జీవుడు పరమేశ్వరుడితో ఐక్యమవుతాడు. ఇదే మన సిద్ధాంతం చెప్పింది. కాబట్టి నేను అనే దాంతో స్టార్ట్ అవుతుంది సృష్టి. ప్రతి వ్యక్తి యొక్క జీవితము నేను, నా వాళ్ళు, అహం మమ, అహంకారం మమకారం, నేను అనే భావన, నా వాళ్ళు అనే భావన, నాది అనే భావన. ఈ విధంగా చూసినప్పుడు మొట్టమొదటిది మేషము, దానికి అధిపతి కుజుడు. కుజుడు ఎప్పుడూ చూడండి చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటాడు. తాను బాగుండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనేటువంటి ఒక బేసిక్ ఒక కాన్షియస్నెస్ అనేది ఉంటుంది, ఒక స్పృహ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా ముక్కుసూటి మనుషులుగా ఉంటారు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఏదైనా అనుకుంటే సాధించాలి అనే పట్టుదల ఉంటుంది. ఇవన్నీ కుజుడి యొక్క లక్షణాలు. ఒక సామాన్య మానవుడికి ఎటువంటి అభిలాషలు ఉంటాయో అవన్నీ రిప్రజెంట్ చేస్తుంది మేషము. ఈ లగ్న జాతకులు సాధారణంగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించి ఉంటారు. అయితే ప్రతి లగ్నానికి కూడా యోగకారక గ్రహాలు, మారక గ్రహాలు ఉంటాయి. అలాగే మేషానికి కనుక చూసినట్టయితే మేషానికి రవి ప్రబల యోగకారకుడు. ఇక్కడ చూడండి, మేషం నుంచి 5th హౌస్ సింహం అవుతుంది, దాని అధిపతి రవి యోగకారకుడు. ఎందుకంటే ప్రతి లగ్నానికి కూడా కేంద్ర కోణాధిపత్యం రెండూ వహించిన గ్రహము ఉండకపోవచ్చు. అలా వహిస్తే అది యోగకారక గ్రహం అవుతుంది. మేషానికి అందుకే రవిని యోగకారకుడుగా చెప్పాడు. రవి నైసర్గికంగానే ఆత్మకారకుడు. అలాగే మేషం నుంచి పంచమ స్థానానికి అధిపతి. పంచమం అంటేనే పూర్వపుణ్య స్థానము. రవి అంటే పితృకారకుడు, ఆత్మకారకుడు. అటువంటి రవి యోగకారకుడు కూడా. వీళ్ళందుకే ఎప్పుడూ కూడా తను, తన కుటుంబము ఎప్పుడు బాగుండాలి, జీవితంలో ఉన్నత స్థానానికి రావాలి అనేటి ఒక పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. వీరి జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ధైర్యము, మొండితనము ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే లగ్నం తర్వాత అంతే ముఖ్యమైనటువంటి స్థానం పంచమం. ఈ పంచమాధిపతి అయిన కుజుడు, రవి చాలా సత్సంబంధం కలిగి ఉంటారు. ఇద్దరూ కూడా తీవ్రగ్రహాలే. అందుకే ఏ కష్టాన్నైనా అధిగమించాలి అనేటువంటి ఒక పూనిక ఉండేటువంటి వ్యక్తులే ఉంటారు. ఇంతకుముందు జన్మలో ఏదైతే కంప్లీట్ చేయకుండా వారు వచ్చారో ఈ జన్మలోకి, అది సాధించాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు మేషలగ్న జాతకులు. ఎందుకంటే మేషం నుంచి 8వ ఇల్లు వృశ్చికం అవుతుంది, దాని అధిపతి కూడా కుజుడే. అంటే పాస్ట్ లైఫ్లో ఇన్కంప్లీట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి ఈ జన్మలో వారు కంటిన్యూ అవుతూ ఉంటారు మేషలగ్నంలో జన్మించి. దానికి కావలసినటువంటి మనోబలము, ఆత్మబలము ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే రవి వాళ్ళకి పంచమాధిపతి కాబట్టి. ఆ రవి బలహీనంగా ఉంటే అది కొంత లోపిస్తుంది. ఆ మనోబలం అనేది, కొంత ఆత్మబలము, మనోబలం కొంత లోపిస్తాయి. కానీ వాళ్ళ జీవితానికి పర్పస్, వాళ్ళ ఈ జన్మకి కారణం ఏంటి అంటే పాస్ట్ లైఫ్లో అన్ఫినిష్డ్ కర్మాని కంటిన్యూ చేయడము. అయితే మిగతా ప్లానటరీ పొజిషన్స్, ఆధిపత్యాలు, అలాగే జైమినిలో కారకత్వాలు ఇవన్నీ చూసి మనం కంప్లీట్ పిక్చర్ అనేది తెచ్చుకోవాలి. కానీ ఓన్లీ లగ్నం పర్స్పెక్టివ్లో చూస్తే ఇది ఒక మూల కారణంగా ఉంటుంది మేషలగ్న జాతకులకి. అలాగే వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే దీనికి అధిపతి శుక్రుడు. ఇది కాలపురుష చక్రంలో 2nd హౌస్. ఫ్యామిలీ, ధనము, ధనాన్ని కూడబెట్టడము, వీటికి సంబంధించినటువంటి హౌస్ వృషభం.
ఈ లగ్న జాతకులకు సాధారణంగా ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. చాలా మంచి మంచి ఆశయాలు ఉంటాయి. జీవితంలో హెల్తీగా ఎదగాలి అనేటువంటి కోరికలు ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. తెలివైన వారు అయి ఉంటారు. ఎందుకంటే వీరికి పంచమాధిపతి బుధుడు అవుతాడు. పంచమం కన్య అవుతుంది, పంచమాధిపతి బుధుడు అవుతాడు. అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో గమనించవచ్చు మనము, ఈ వృషభ లగ్న జాతకులకి అష్టమాధిపత్యం అనేది గురువు తీసుకున్నాడు. అష్టమ స్థానం అనేది ధనస్సు అయింది. అది గురువు యొక్క మూల త్రికోణం. ఎప్పుడైతే గురువు అష్టమాధిపత్యం తీసుకున్నాడో మూల త్రికోణాధిపతి అయ్యి వీరు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేయడం అనే దాన్ని ఎక్కువగా నమ్ముతారు. జీవితంలో పైకి ఎదగడానికి భగవంతుడు, జ్యోతిషము లేదా మంత్రము ఇలాంటి వాటికంటే కూడా స్వయం కృషిని, తన తెలివితేటల్ని, తన కష్టాన్ని ఎక్కువగా నమ్ముకునే వ్యక్తి అయి ఉంటారు. వృషభము అంటే ఎద్దు, బరువులను మోయడానికి సంకేతము. చాలా రెస్పాన్సిబిలిటీస్ని, బాధ్యతల్ని మోయగలిగేటువంటి వ్యక్తులై ఉంటారు. అలా మోస్తూ ఉంటారు. అంటే పాస్ట్ లైఫ్లో ఏ బాధ్యతలనైతే వాళ్ళు విస్మరించారో ఆ బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఈ జన్మలో వాళ్ళు వృషభ లగ్న జాతకులుగా పడతారు. అందుకే వారికి కర్మనే ఎక్కువగా నిర్దేశించబడింది దైవభక్తి కంటే కూడా. ఎందుకంటే వాళ్ళ జీవితంలో మేజర్ పోర్షన్ తన యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి వాటి గురించే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ ఇంట్లో తానే పెద్ద కొడుకు అయి ఉండొచ్చు. ఉదాహరణకి తనకంటే చిన్న వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఈ బాధ్యతలన్నీ ఇతనే చూడటము, ఇటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు వృషభ లగ్న జాతకులు. అందరి విషయంలో ఉంటారని నేను అనట్లేదు, కానీ ఆ లగ్నము అటువంటి వాటికి సంకేతము. ఎందుకంటే అష్టమాధిపత్యం గురువు తీసుకున్నాడు, పంచమాధిపతి బుధుడు అయ్యాడు. వీళ్ళు ఎప్పుడూ కూడా లాజిక్ని ఎక్కువగా ప్రేమిస్తారు, ప్రాక్టికల్గా ఉండడానికి ఇష్టపడతారు. అటువంటి జీవుడై ఉంటారు వీళ్ళు. అదే లక్షణాలు ఈ జన్మలో కంటిన్యూ అవుతూ పాస్ట్ లైఫ్లో ఇన్కంప్లీట్గా వదిలేసినటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఈ జన్మలో వాళ్ళు వృషభ లగ్న జాతకులుగా పుడుతూ ఉంటారు. అయితే అన్ని హౌసెస్ నుంచి చెప్పచ్చు, 8th హౌస్, 12th హౌస్, 6th హౌస్, కానీ నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మాత్రమే నేను ఇక్కడ స్పృశిస్తున్నాను. ఈ విధంగా వృషభ లగ్న జాతకులకి కర్మ ప్రధానమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. అందుకే చూడండి, వారికి శని యోగకారకుడు. హార్డ్ వర్క్ని, స్వయం కృషిని సూచించేటువంటి శని వారికి యోగకారకుడు. పూర్వజన్మ కర్మలను సూచించే శని వారికి యోగకారకుడు. ఒకే ఒక యోగకారకుడు, అందుకే ప్రబల యోగకారకుడు అంటాం వృషభ లగ్నానికి. ఒక్కొక్క లగ్నానికి 2, 1 కంటే ఎక్కువ యోగకారకులు ఉండొచ్చు, కానీ కొన్ని లగ్నాలకు ఒకలే యోగకారకులు ఉంటారు. వాళ్ళని ప్రబల యోగకారకులు అంటారు. ఎందుకంటే మొత్తం యోగకారకత్వం అంతా ఒక గ్రహానికే ఇవ్వబడింది. అలా కర్మ ప్రధానమైనటువంటి మనుషులుగా ఉంటారు వృషభ లగ్న జాతకులు. ఇక మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే వీరు చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళే ఉంటారు. కాలపురుష చక్రంలో 3rd హౌస్ని సూచిస్తుంది. 3rd హౌస్ అంటే తన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, తన పొరుగింటి వారు, నేబర్సు, తన స్నేహితులు, కొలీగ్స్, తన సోదరులు, తనతో పనిచేసేటువంటి తన సహోద్యోగులు, తన ఇంటి పక్కన వారు, ఇవన్నీ కూడా సూచిస్తుంది 3rd హౌస్. అదేవిధంగా ఈ మిథున లగ్నానికి అధిపతి బుధుడు. బుద్ధి బలాన్ని సూచించేవాడు బుధుడు. లాజికల్ థింకింగ్, ప్రాక్టికల్ థింకింగ్ ఇవన్నీ సూచించేటువంటి గ్రహం బుధగ్రహం. ఇటువంటి మిథున లగ్న జాతకులు సాధారణంగా ఎమోషనల్ వ్యక్తులై ఉంటారు. ఎమోషన్స్ని గుర్తించే వ్యక్తులై ఉంటారు. ఎందుకంటే వీరికి 5th హౌస్ అనేది తొలవుతుంది. అది శుక్రుడి స్థానం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇంతకుముందు జన్మలో కూడా వీళ్ళు ఎమోషన్ ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మానవ సంబంధాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కేవలం స్వప్రయోజనమే కాకుండా మానవతా విలువలను కూడా కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకే వీరికి శుక్రుడు, శని ఇద్దరు కూడా యోగకారకులుగా చెప్పబడ్డారు. ఇక్కడ శని అనేది న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే, శుక్రుడు ప్రేమ, మానవత్వము, ఇతర మనుషులతో ఎలా మసులుకోవడము, ఇటువంటి వాటిని సూచించేటువంటి గ్రహం శుక్రుడు. ఈ రెండు కూడా యోగకారకులై ఉంటాయి మిథునానికి. మిథున లగ్న జాతకులు అందుకే ఎప్పుడూ కూడా చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల కష్టాన్ని చూసి స్పందించే లక్షణం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే వీరికి కుజుడు, గురువు కొంతవరకు
మారక గ్రహాలుగా చెప్పబడ్డాయి. అలాగే రవి క్రూరుడిగా చెప్పబడ్డాడు, మారకుడుగా కాకపోయినా. వీరు ఎప్పుడైతే తానొక్కడే బాగుండాలి ఇలాంటి ఒక ఈగోస్లోకి వెళ్తారో వాళ్ళ లైఫ్లో వారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. రవి వీళ్ళకి క్రూర గ్రహము. ఎప్పుడూ కూడా తాను ఎక్కడున్నా కానీ, ఏ పొజిషన్లో ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళ కష్టాల్లో తాను పాలు పంచుకోవాలనుకోవడము, అందరితో కలిసి ఉండాలనుకోవడము, అలా ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషాన్ని ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే అది చేయకుండా వచ్చారు వాళ్ళు. అందుకే ఈ జన్మలో వాళ్ళకి ఈ లగ్నం ఇవ్వబడింది. వారు అందరితో కలిసి జీవించడం ఎలాగా అనేది ప్రాక్టీస్ చేయాలి. కేవలం తన సుఖము తన సౌఖ్యము ఇలా ఉండకుండా. ఇది ప్రధానంగా ఒక సూచనగా తీసుకోవాలి మిథున లగ్న జాతకులు. ఇక కర్కాటక లగ్న విషయానికి వచ్చినట్టయితే ఇది ఎమోషనల్ సైన్. కాలపురుష చక్రంలో 4th హౌస్. ఇది ఎమోషన్స్కి సంబంధించిన సైన్. ఇది తల్లికి సంబంధించిన సైన్ రాశి. ఇటువంటి లగ్నంలో జన్మించిన జాతకులు చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. సాధారణంగా చూడండి, వాళ్ళకి ప్రేమలో వైఫల్యాలు కావచ్చు, మ్యారీడ్ లైఫ్లో కొంత అసంతృప్తి, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరికి అష్టమాధిపతి శని అవుతాడు, సప్తమాధిపతి కూడా శని అవుతాడు. ఎప్పుడైతే శని అష్టమాధిపత్యం తీసుకుంటాడో లగ్నాధిపతి అయిన చంద్రుడితో శత్రుత్వం ఉంటుంది శనికి. వీరికి జీవితంలో ఏదన్నా సాధించాలంటే చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడిన తర్వాత వీరు అనుకున్నది సాధించగలరు. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య కూడా వైరుధ్యం వచ్చి సుఖంగా ఉండడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే శని వీరికి ఎమోషనల్ బాండింగ్ విషయంలో చాలా కష్టాలని ఇస్తాడు. అంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళు ఇటువంటి ఎమోషనల్ ట్రామా, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇతరులకి ఇచ్చారు కాబట్టి వీరికి ఈ జన్మలో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అది రీపే చేయాలి వాళ్ళు. అందుకే కర్కాటక లగ్న జాతకులు ఎంత మంచి మనసు ఉన్నవారు ఉంటారో అన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా వారికి ఉంటాయి. అయితే వారికి కుజుడు యోగకారకుడు. ఎప్పుడైతే వారు నిస్వార్థంగా ఉంటూ నీతికి న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో సక్సెస్ని పొందుతారు. కుజుడు అంటే ఎప్పుడూ కూడా డ్యుయాలిటీ ఉండకూడదు, దొంగతనం నేచర్ ఉండకూడదు, ముక్కుసూటిగా ఉండాలి. ఇలా అయితే ఎప్పుడైతే ఉంటారో వారికి జీవితంలో సుఖ సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి. వారు అనుకున్నది త్వరగా సాధించడానికి వీలవుతుంది. ఈ లగ్నం యొక్క లక్షణమే అలాంటిది. వారి పూర్వజన్మలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఇవి కాబట్టి వారు ఈ విధమైనటువంటి కొన్ని మార్పులు చేసుకున్నంతకాలం వారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. ఇతరులకి కీలు తలపెట్టాలి అనేటువంటి ఆలోచనలు చేసినప్పుడల్లా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక సింహలగ్న జాతకులు, దీనికి అధిపతి రవి అంటేనే ఈగో. వారు ఎక్కడున్నా సరే, చాలా చిన్న స్థాయిలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, చాలా పెద్ద స్థాయిలో మంచి వ్యాపారంలో ఉన్న, కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్న, ఈగో మాత్రం 100% ఉంటుంది. ఇది వారికి పాజిటివ్, అలాగే వారికి ఒక నెగిటివ్ క్వాలిటీ కూడా, అదొక శాపంగా కూడా ఉంటుంది సింహలగ్న జాతకులకి. వారి ఈగోనే వారిని అన్నిటికీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సింహలగ్నానికి 6th హౌస్ 7th హౌస్ శని యొక్క ఇల్లు. 6th హౌస్ ఎప్పుడైతే శని యొక్క ఇల్లు అయిందో లగ్నాధిపతితో శనికి శత్రుత్వం ఉంటుంది. కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా తన ప్రయాణంలో తన చుట్టుపక్కల వాళ్ళతో ఎప్పుడు శత్రుత్వం ఉంటుంది. దానికి కారణము రవే, వారి యొక్క ఈగో. వారు త్వరగా వారు శత్రువుల్ని కూడగట్టుకుంటారు. ఒక ఆఫీస్లో చేరారు అంటే వీరి యొక్క ప్రజెంటేషన్, అసలు వీరిని చూడడానికే చాలా గంభీరంగా ఉంటారు. చాలా రాయల్ స్టేటస్ ఉంటుంది, చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. అది చూసి ఎదుటి వాళ్ళు సహజంగానే వీరి పట్ల ఈర్ష్య అనేది ఏర్పరచుకుంటారు. ఇది వీరికి పెద్ద ప్రాబ్లం అవుతుంది వీళ్ళ యొక్క లైఫ్లో. సింహలగ్న జాతకులు ఎంత తెలివి ఉన్నా, ఎంత సమర్థత ఉన్నా జీవితంలో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రుణస్థానానికి ఆధిపత్యం శని తీసుకున్నాడు, అలాగే అష్టమాధిపతి గురువు అయ్యాడు. కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బుల విషయంలో వీళ్ళు దుబారా ఖర్చులు చేస్తూ, ఎక్కువగా ఖర్చు పెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయలేకపోవడము, ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాగే వ్యయాధిపతి చంద్రుడు అయ్యాడు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి మనస్పారు చేసుకోవడము, ఇలాంటి లక్షణం అనేది ఉంటుంది. అంటే ఇంతకుముందు జన్మల్లో తమ ఈగో వల్ల ఇతరులకు ఎవరైతే ఎక్కువగా కష్టాలని ఇస్తారో ఈ జన్మలో వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వబడుతుంది. సింహలగ్నం పుట్టి అటువంటి నేచర్ నుంచి బయటికి రమ్మని
చెప్పడం అనేది. ఈ విధమైన మార్పులు కనుక చేసుకున్నట్టయితే సింహలగ్న జాతకులు చాలా తృప్తిగా జీవిస్తారు, ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి ఎందుకంటే ఎంత ఉన్నా కానీ తృప్తి అనేది ఇప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంతో బాధపడుతూ ఉంటారు. ఒక రోజులో వాళ్ళు హ్యాపీగా ఉండేది కేవలం ఒక అరగంట పావుగంట ఉంటుంది. మిగతా సమయం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మన పూర్వజన్మ భాషల్ని తెలియజేస్తాయి. ఈ ఆధిపత్యాలు అలాంటివి తీసుకున్నాయి. 6th లార్డ్షిప్ ఏమో శని తీసుకున్నాడు, 8th లార్డ్షిప్ గురువు తీసుకున్నాడు, 12th లార్డ్షిప్ చంద్రుడు తీసుకున్నాడు. ఈ విధంగా వారి లక్షణాలు అనేవి ఉంటే మన పూర్వజన్మలో వాళ్ళు ఎటువంటి కర్మలు చేసి వచ్చారని కొంత ఇండికేషన్స్ అనేవి ఇస్తాయి. ఆ తర్వాత కన్యా లగ్నం, ఇది కూడా బుధుడి ఇల్లే. మిథునము కన్య రెండు బుధుడి ఇల్లు అయినప్పటికీ కన్య దగ్గరికి వచ్చేసరికి వీరికి చాలా క్యాలిక్యులేటివ్ మైండ్ అనేది ఉంటుంది. అయితే దీన్ని కనుక వారు సదుపయోగం చేసుకోగలిగినట్టయితే జీవితంలో సౌసౌఖ్యాలు అనేవి అనుభవిస్తారు. చాలాసార్లు కన్యా లగ్నానికి బుధుడు కనుక పాడినట్టయితే ఎప్పుడూ కూడా తన చుట్టాల వలన, తన బంధువుల వలన ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఒడిదుడుకులు ఇవన్నీ కూడా వాళ్ళు చవి చూస్తూ ఉంటారు. ఎందుకంటే బుధుడు ఈ ఫినాన్సెస్కి కారకుడు, అలాగే వాక్స్థానానికి కూడా కారకుడు, వాణికి కారకుడు బుధుడు. మాటల వలన ఇబ్బందులను కూడా తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి 8th హౌస్ అనేది కుజుడిల్లు అయినటువంటి మేషం అవుతుంది. అందుకే ఏదో ఒక మాట అనేసి తొందరపాటులో దానివల్ల సమస్యలు తెచ్చుకోవడం, ఇంపల్సివ్ నేచర్ అంటాం. మనసు డిస్టర్బ్ అయినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఒక మాట అనేసి దానివల్ల సమస్యలు కూడా తెచ్చుకోవడం, ఇటువంటి టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 8th హౌస్కి, పూర్వజన్మకు సంబంధించిన 8th హౌస్కి అధిపతి కుజుడు వీళ్ళకి. అలాగే 12th హౌస్కి అధిపతి రవి. ఒక్కొక్కసారి ఎక్కువగా అంచనాలు వేసేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏదన్నా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే వీరు ఎప్పుడూ కూడా ఊహల్లో ఉండకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో ఇతరుల సలహాను తీసుకుంటూ కేవలం తన ఈగోనే ఆధారంగా ఎప్పుడూ కూడా ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇక తులా లగ్నం, ఈ లగ్నానికి అధిపతి శుక్రుడు. ఇది కాలపురుష చక్రంలో 7th హౌస్, రిలేషన్షిప్స్ని సూచించే హౌస్ తులా. వీరు చాలా మంచి మనసు కలిగిన వాళ్ళే ఉంటారు, మానవతావాదులుగా ఉంటారు. ఎప్పుడు తన చుట్టూ తన స్నేహితులు ఉండాలి, తన అందరితో కలిసి ఉండాలి అని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు సాధారణంగా. ఎందుకంటే అష్టమాధిపత్యం కూడా శుక్రుడి లేనటువంటి వృషభమే. కాబట్టి వీరికి సంతోషము లేదా దుఃఖము, విజయము లేదా అపజయము, సుఖము లేదా దుఃఖము, ఇవన్నీ కూడా తన బంధువులు, తన తోటి వాళ్ళు, తన స్నేహితులు వీళ్ళ వల్లే ఎక్కువగా వస్తూ ఉంటాయి. తనందరినీ నమ్మడము, వాళ్ళ నుంచి ఇతనికి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడము, ఇతను ఎదుటి వ్యక్తిని నమ్మి చేరదీసి చాలా సహాయం చేసినా ఆ వ్యక్తి అతన్ని వాడుకున్న తర్వాత ఇతను వదిలిపోవడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే వీరు ఇదివరకు జన్మలో ఇలాంటివి చేశారు అని దాని అర్థము. చూడండి, లగ్నాధిపత్యంతో పాటు అష్టమాధిపత్యం కూడా శుక్రుడే తీసుకున్నాడు. ఈ విధంగా ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా అందరినీ నమ్మి కనీసం డబ్బుల విషయంలో మోసపోకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. అలాగే ఎమోషనల్గా కూడా ఎక్కువగా డిస్టర్బెన్సెస్ వీళ్ళకి ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పురుషులకైతే ఒక అమ్మాయిని విపరీతంగా ఇష్టపడము, ఆ అమ్మాయితో ప్రేమ విఫలమైతే తీవ్రంగా కృంగిపోవడము, ఆ ప్రేమ కూడా ఒక్కొక్కసారి వయసుకి కూడా హద్దులు లేకుండా ఉంటుంది. ఇతనికి ఒక 40 ఏళ్ళు ఉంటాయి, ఆ అమ్మాయికి ఒక 20 ఏళ్ళు ఉంటాయి. అటువంటి అమ్మాయిని ప్రేమించడము, తర్వాత తీవ్రంగా నిరాశలోకి వెళ్ళిపోవడము, ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం వలన, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే వీరు ఇటువంటివి చేశారు ఇంతకుముందు లైఫ్లో అనేది ఇక్కడ ఇండికేషన్. వీటి నుంచి వాళ్ళు ఎప్పటికప్పుడు తమను తాను సమీక్షించుకుంటూ జాగ్రత్త పాటించడం చాలా చాలా మంచిది. ఆ తర్వాత వృశ్చిక లగ్నం కూడా కుజుడిల్లు. చాలా పట్టుదలగిన మనుషులై ఉంటారు, స్వతంత్ర భావాలు బాగుంటాయి, ప్రతి విషయం మీద తమకుంటూ ఒక అవగాహన ఉంటుంది, దాని అనుగుణంగానే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి 5th హౌస్ మీనమైంది, అది గురువు ఇల్లు. కాబట్టి స్వతంత్ర వ్యక్తిత్వము, స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ వీరికి 8th హౌస్ అనేది బుధుడిల్లు అయినటువంటి మిథునమైంది, అది కూడా డ్యూయల్ సైన్. మిథునము అంటేనే 2. కాబట్టి ఇప్పుడు వీళ్ళు డబ్బుల విషయంలో కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, తొందరపాటుతో నిర్ణయం తీసుకోకూడదు. బుధుడు, శుక్రుడు వీళ్ళకి క్రూర గ్రహాలు. బుధుడు, శని, శుక్రుడు కాదు, బుధ, శని వీరికి క్రూర గ్రహాలుగా చెప్పబడింది. ఎందుకంటే వృశ్చికానికి
థర్డ్ లార్డ్ కూడా శని అవుతాడు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో రిలేషన్. అలాగే 8th హౌస్ అధిపతి బుధుడు. అంటే తన ధనం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, వీటి విషయంలో కొంత ఆచితూచే నిర్ణయాలు తీసుకోవాలి. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో రిలేషన్స్ తరచూ వాళ్ళకి దెబ్బతింటూ ఉండడము, ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన వీళ్ళు కొంత కష్టాన్ని కలిగించి వారిని దూరం పెట్టడము, ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉంటారు. అందుకే వీళ్ళు స్నేహితుల్ని చాలా ఆచితూచి ఎన్నుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే తమ ఫీలింగ్స్ హర్ట్ అవ్వకూడదు అనేటువంటి ఒక జాగ్రత్తలు ఎప్పుడు కూడా వీళ్ళు ఉంటారు. ఎప్పుడైతే మానవ సంబంధాలని సరిగ్గా హ్యాండిల్ చేయలేదో పాస్ట్ లైఫ్లో వృశ్చిక లగ్నంలో జన్మించడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ధనుర్లగ్నము, దీనికి అధిపతి గురువు. ఇది కాలపురుష చక్రంలో 9వ స్థానము. వీరికి సాధారణంగా దైవభక్తి, శాస్త్రాల పట్ల భక్తి ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఎమోషన్స్ వీరికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. 8th హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. దాని అధిపతి చంద్రుడు. వీరికి తమ ఎమోషన్స్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు తన చుట్టూ ఉండరు సాధారణంగా. ఎందుకంటే 8th హౌస్ అంటేనే పాస్ట్ లైఫ్, అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు పాస్ట్ లైఫ్లో. అందుకే వీరికి తమకి నచ్చేట్టుగా ఉండేటువంటి వ్యక్తులు తన చుట్టూ ఉండరు. ఇక ఈ ధనుర్లగ్న జాతకులకి ఎప్పుడైతే చంద్రుడు అష్టమాధిపత్యం తీసుకున్నాడో తరచూ కొంత అనారోగ్య సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. మానసికంగా కూడా చాలా ఈజీగా డిస్టర్బ్ అయ్యేటువంటి వ్యక్తులుగా ఉంటారు ధనుర్లగ్న జాతకులు. వీరికి వ్యయాధిపతి కూడా కుజుడు అవుతాడు. దానివల్ల కొంత అనారోగ్య సమస్యలు ఇలాంటి వారికి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి. ఏ గ్రహము ఈ దుస్థానాధిపత్యం తీసుకుందనే దాన్ని బట్టి పాస్ట్ లైఫ్లో మనం ఎటువంటి పొరపాట్లు చేశామనేది కొంత ఇండికేషన్ వస్తుంది. కుజుడు వ్యయాధిపత్యం తీసుకున్నాడు అంటే ఆ అనారోగ్యానికి కారణం ఇంతకుముందు తాను చేసినటువంటి పొరపాట్లు, అది కూడా తన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ఇతన్ని బాధించడము, ఇటువంటి వాటి వల్లనే కుజుడు సమస్యలను ఇస్తాడు ఈ జాతకుడికి. ఇక మకర లగ్నము, మకర లగ్నానికి అధిపతి శని, కర్మకారకుడైనటువంటి శని. వీరు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి తపన, కాంక్ష చాలా బలంగా ఉంటుంది. దానికి 100% కూడా వీళ్ళు కృషి చేస్తూ ఉంటారు. వీరికి 5th హౌస్ అనేది వృషభమైంది. వీరికి అందరూ కావాలి. ఎప్పుడు కూడా అందరితో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉంటారు. రిలేటివ్స్తో కావచ్చు, అంటే బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, అందరితో సత్సంబంధాలని కలిగి ఉంటారు. కానీ వాళ్ళే వీళ్ళకి మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా వీళ్ళు ఆదుకుందాము అనేటువంటి వ్యక్తులై ఉంటారు. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి పంచమాధిపతి. అయితే ఇదే శుక్రుడు కనుక పాడైనట్టయితే తన బంధువులకి, తన స్నేహితులకి ఇతను ఎంతో సర్వీస్ చేస్తాడు. కానీ రిటర్న్గా వాళ్ళ నుంచి ఇతను ఏమీ పొందాడు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఇదే రకమైనటువంటి కర్మ పాస్ట్ లైఫ్లో అతను చేశాడు అని ఇండికేషన్. ఇందాకే చెప్పాను, కేవలం ఒక్కొక్క హౌస్ లేదా ఒక ప్లానెట్ని గురించి కొంత డిస్క్రైబ్ చేస్తాను. అన్నీ డిస్క్రైబ్ చేయాలి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మకర లగ్న జాతకులు చూడండి, ఎప్పుడూ కూడా అందరితో కలిసిపోయే మనుషులే ఉంటారు. శుక్రుడు పాజిటివ్గా హెల్దీగా ఉంటే తన చుట్టూ ఎప్పుడు కూడా తన మేలు కోరుకునేట్టు స్నేహితులు ఉంటారు, తన మేలు కోరుకునే బంధువులు ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇదే పాడైనట్టయితే ఎప్పుడు కూడా వాళ్ళ వల్ల వీళ్ళకి మనస్తాపం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇక కుంభలగ్నం, దీనికి అధిపతి కుజుడే. వీరు ఎక్కువగా జ్ఞానాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులే ఉంటారు. అంతేకాదు కుంభలగ్న జాతకులు ఎప్పుడైనా సరే ఆలోచించి మాట్లాడటము, ఆలోచించి పనిచేయడము, తొందరపాటు లేకుండా ప్రవర్తించడము, ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కుంభలగ్న జాతకులు. అయితే వీరికి షష్టాధిపత్యం శని తీసుకున్నాడు, అష్టమాధిపత్యం బుధుడు తీసుకున్నాడు. వీరు ఎప్పుడూ కూడా మానసికంగా చిన్న విషయాన్ని కూడా కదిలిపోయేటువంటి వ్యక్తులై ఉంటారు. దీని మీద వారు కొంత కృషి చేయాలి. చిన్న విషయం అయినా సరే దానికి ఎక్కువగా స్పందించడము, ఆలోచించడము, ఇటువంటి నేచర్ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు దుస్థానాధిపత్యం తీసుకున్నాడు కుంభలగ్నానికి. అలాగే ఫినాన్షియస్ మ్యాటర్లో, అంటే ఆర్థికపరమైన విషయాల్లో కూడా దుందుడుకు చర్యలకి వెళ్లకుండా ఆలోచించి డబ్బుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే బుధుడు కీలకమైనటువంటి
ఆర్థిక విషయాల్ని శాసించే బుధుడు వీళ్ళకి అష్టమాధిపత్యం తీసుకున్నాడు. పంచమాధిపత్యం తీసుకున్నప్పుడే మూల త్రికోణం కన్య అవుతుంది కాబట్టి అష్టమాధిపతిగా ఎక్కువ పాపి అవుతాడు కుంభలగ్నానికి బుధుడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ఫైనాన్సెస్ విషయంలో, డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొంతమందికి ఆకస్మికంగా తన స్నేహితుడికి నమ్మి డబ్బు ఇచ్చేయడం, దానివల్ల వీళ్ళు నష్టపోవడం అనేది జరుగుతుంటుంది. దానికి కారణము అక్కడ బుధుడు పాడై ఉండడము. అంటే ఇంతకుముందు కూడా అటువంటివి చేశాడు, అదే ఇతనికి ఈ జన్మలో వచ్చింది. ఇక మీనలగ్న జాతకులు, ఇది గురువు యొక్క ఇల్లు మీనము. మీనలగ్న జాతకులు సాధారణంగా చాలా సౌమ్యులుగా ఉంటారు. జ్ఞానాన్వేషణ అనేది వీళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించాలి అనే అభిలాష అనేది ఉంటుంది వీళ్ళకి. అందరితోనూ సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటి చాలా మంచి మనస్తత్వం ఉండేటువంటి వారు మీనలగ్న జాతకులు. ఎందుకంటే వీరికి చంద్రుడు పంచమాధిపత్యం తీసుకుంటాడు. అందరితో కూడా స్నేహశీలిగా ఉంటారు. మంచి సంబంధాలని మెయింటైన్ చేయడానికి కృషి చేస్తూ ఉంటారు. అయితే శుక్రుడు ఎప్పుడైతే అష్టమాధిపత్యం తీసుకుంటాడో, మూల త్రికోణం తొలగి శుక్రుడు అష్టమాధిపత్యం తీసుకుంటాడో, ఫీమేల్స్తో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ అయిన తర్వాత భార్య నుంచి కొంత అసంతృప్తి, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఇటువంటి కర్మల్ని అతను ఇతరుల పట్ల నిర్వహించాడు, చేశాడు. కాబట్టి అదే అతనికి రిటర్న్గా వస్తుంది. వీరికి ఎప్పుడు కూడా శుక్రుడు పాజిటివ్గా ఉండడం చాలా చాలా మంచిది. అలా కనుక లేకపోతే వారికి వైవాహిక సమస్యలు ఎక్కువ ఉంటాయి, లేదా లవ్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది వీరి జీవితంలో ఎప్పుడూ కూడా డిస్టర్బెన్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఈ విధంగా మన లగ్నాన్ని బట్టి కొంతవరకు మనం ఎటువంటి పాస్ట్ లైఫ్ కర్మలు చేసి వచ్చాము ఈ జన్మలో, ఎందుకు ఈ లగ్నం వచ్చింది మనకి అని తెలుసుకోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది మన చార్టు. కొన్ని విషయాల్ని ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.